దేశం ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది కేథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న గడి రాని వచ్చింది. వారికి ఆరాధ్యుడైన పోప్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్కి తదుపరి పోప్గా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించే పోప్గా ఓ అమెరికన్ ఎన్నిక అవడం ఇదే ప్రథమం. రాబర్ట్ ప్రివోస్ట్ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. సంప్రదాయం ప్రకారం పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడల్లోని బాల్కనీ నుంచి తన రాక్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కేథలిక్కులకు దీవెనలు అందించారు. శాంతి మీ అందరికీ వెన్నంటి ఉండుగాక అని ఆయన ఆశీర్వచన వచనాలు పలికారు. అంతకుముందు పోప్ ఎన్నిక పూర్తయిందనడానికి సూచిగా వాటికన్ నగరంలోని సిస్టీన్ చాపెల్ చర్చి పొగ్గొట్ట నుంచి తెల్లటి పొగ బయటకు వచ్చింది. దీంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్టు ప్రపంచానికి సందేశం అందింది. ఆర్దో రితుమ్ కాంక్లేవిస్ నిబంధనల ప్రకారం సంప్రదాయబద్ధంగా పోప్ ఎన్నిక పూర్తయిందని వాటికన్ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎన్నికైన పోప్ని కార్డినళ్లలో అందరికంటే వయసులో పెద్దవారైన మత గురువు అత్యున్నత మత గురువుగా మీ ఎన్నికను అంగీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇకపై ఏ పేరుతో మిమ్మల్ని పిలవాలని కోరుకుంటారని కూడా అడిగారు. కొత్తగా ఎన్నికైన పోప్ తన ఎన్నికను అంగీకరించడంతో 133 మంది కార్డినళ్ల సమావేశం ముగిసింది. సిస్టీన్ చర్చి పొగ్గొట్ట నుంచి తెల్లటి పొగ రావడం చూసిన వేల మంది కేథలిక్కులు వైవల్ ఇల్ పపా పోప్ వర్దిల్లాలి అంటే నినాదాలు చేశారు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. 14వ పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నిక అమెరికా గర్వకారణమని అగ్రరాజ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికాలోని షికాగోకు చెందిన ప్రివోస్ట్ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మత గురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేశారు. ఇటీవల బిషప్ నియామక బాధ్యతలు నిర్వహించారు. ప్రివోస్ట్ దాదాపు దశాబ్ద కాలం పాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేశారు. అనంతరం ఆయన పెరూ దేశంలోని చిక్లాయ నగర బిషప్గా నియమించారు. 2014 నుంచి 23 వరకు దాదాపు దశాబ్ద కాలం ఈ బాధ్యతలు నిర్వహించారు. 2015 నుంచి పెరూ దేశ పౌరునిగా ఆ దేశ పాస్పోర్ట్ కలిగి ఉన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే సాక్షి దాయాది